మాతృమూర్తి శక్తి స్వరూపిణి అమ్మలని కన్న అమ్మ దుర్గామాత ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని, దేవీ నవరాత్రుల గురించి మనం తెలుసుకుందాము. విజయదశమి, వి అంటే విజయము, జ అంటే జనులందరికీ, యా అంటే యశస్సును, ద అంటే దశను మార్చేది, స అంటే శమి వృక్షం, మీ అంటే మిత్రుడికి. విజయదశమి అంటేనే మనందరము విజయానికి గుర్తు. ఇప్పటి వరకు మన జీవితంలో జరిగిపోయిన కష్టాలు సుఖాలన్నింటినీ మర్చిపోయి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కటి మనకి విజయమే జరుగుతుంది. మన హిందూ సంప్రదాయంలో పండగలలో ముఖ్యమైన పండగ దసరా పండగ, దాన్ని విజయదశమి అంటారు. మరి ఈ విజయదశమి పండుగని ఎందుకు జరుపుకుంటున్నామంటే, పూర్వకాలంలో మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. బాగా ఘోరమైన తపస్సును చేసి బ్రహ్మదేవుడి చేత వరాన్ని పొందాలని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నాకు ఈ 3 లోకాల్లో ఎవరితోటి నేను మరణించకూడదు, నాకు అటువంటి వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుడిని కోరుకోగా మహిషాసురుడు, అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు కదా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టిన వారు గిట్టక మానరు, గిట్టిన వారు పుట్టక మానరు. అంటే నేను ఈ 3 లోకాల్లో అబల స్త్రీ నన్నేమి చేయలేదు, కానీ ఏ పురుషుడి చేతిలో నేను చనిపోకూడదు, ఆ వరాన్నైనా ప్రసాదించమని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడిని మహిషాసురుడు కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంకేంటి, బ్రహ్మదేవుడే నాకు వరాన్ని ఇచ్చాడని చెప్పేసి 3 లోకాల్లో ఉన్న ప్రజలను ముప్పదిప్పలు పెడుతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి స్త్రీ శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి అమ్మవారి అంశతో జన్మించిన కనకదుర్గమ్మ వారికి శక్తిని కలిగించి ఆ మహిషాసురుని హతమార్చాలనుకుంటారు. ఆ మహిషాసురుడితోటి ఆ దుర్గమ్మ తల్లి 9 రోజులు యుద్ధం చేస్తుంది. ఆశ్వజ యుద్ధ పాఠ్యమి రోజున, అంటే ఆశ్వజ శుద్ధ పాఠ్యమి రోజున ఆ మహిషాసురుడితోటి యుద్ధం ప్రారంభమవుతుంది. పాఠ్యమి మొదలుకొని నవమి వరకు 9 రోజులు కూడా యుద్ధం చేస్తుంది. దశమి రోజున విజయాన్ని సాధిస్తుంది. అందుకే మహిషాసురుడు మర్దని అంటారు. ముగ్గురమ్మల తల్లి, మూల కుటుంబమ తల్లి అంటారు. పార్వతివి నీవే, లక్ష్మివి నీవే, సరస్వతివి నీవే, ఆది పరాశక్తివి నీవే. కొన్ని ప్రాంతాల్లో పెద్దమ్మ తల్లి అంటారు. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కో రకంగా పిలుచుకుంటారు. ఈ అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా అలంకరణ చేసుకుంటారు. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా, అంటే బాలా త్రిపుర సుందరి అంటే కన్యపిల్ల. ఆ రోజు ప్రతి గుళ్ళో కూడా కన్యలకి పూజ చేస్తారు. రెండో రోజు గాయత్రీ మాత అలంకరణతో చూసుకుంటారు. అంటే ఆ కనకదుర్గమ్మనే గాయత్రీ మాత అలంకరణలో భక్తులకి దర్శనమిస్తుంది. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రమే లేదు, అమ్మని మించిన దైవం లేదు అంటారు. గాయత్రి మంత్రం చాలా గొప్పదైంది. మూడవ రోజు లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని కొలుస్తారు. లక్ష్మి అంటేనే అందరికీ ధనాన్ని ఇచ్చేది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు. మహిళ అంటేనే మహోన్నతమైన వ్యక్తి. ప్రతి ఒక్క మహిళ కూడా స్త్రీ శక్తి స్వరూపిణి. స్త్రీనేని అందరికీ ధనాన్ని ఇస్తుంది. అందుకే ధనలక్ష్మి అంటారు, మహాలక్ష్మి అంటారు. అదేవిధంగా 4వ రోజు అన్నపూర్ణాదేవి. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేది అమ్మ. ఆ అమ్మ ఎవరనుకుంటున్నారు? అన్నపూర్ణాదేవి. మీరు గుడికి వెళ్ళి ఆ కనకదుర్గమ్మ వారిని అన్నపూర్ణాదేవి రూపంగా దర్శనం చేసుకొని వచ్చి చక్కగా మీ ఇంట్లో ప్రతిరోజు మీకు అన్నం పెట్టే అమ్మ పాదాలకి నమస్కారం చేసుకోండి. 5వ రోజు లలితాదేవి అలంకరణ. చక్కగా ఆ లలితమ్మ వారికి ఒక పక్కన లక్ష్మి, ఒక పక్కన సరస్వతి ఉంటారు. అంటే విద్యని, ధనాన్ని ఇస్తూ ఉంటారు. అందరూ చల్లగా ఉండాలని అమ్మ చల్లని దేవిని ఇస్తుంది. 6వ రోజు సరస్వతీదేవి అలంకరణ. జ్ఞానాన్ని, విద్యని అందించేది సరస్వతీదేవి. మనలో అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అందుకే ఆ అమ్మలనిగా ఉన్న అమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ వారిని సరస్వతీదేవి అలంకరణలో భక్తులు
భక్తులందరూ కూడా పూజించుకుంటారు. అదేవిధంగా 7వ రోజు మనం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ గురించి చెప్పుకున్నాం. 7వ రోజు పార్వతీదేవి అలంకరణలో అమ్మవారిని, దుర్గాదేవి అలంకరణలో కూడా చూసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కాళికాదేవి అలంకరణ, అమ్మవారు ఉగ్ర రూపం ధరించి, కాళికాదేవి అంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలను తొలగించుకోవడం కోసమే ఆ కాళికాదేవి అమ్మవారి అలంకరణలో మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా 8వ రోజు దుర్గాదేవి అలంకరణలతోటి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తుంది. దుర్గాదేవి అంటే మనలో ఉన్న దుర్గుణాలను జయించడానికి ఆ దుర్గామాతకు నమస్కారం తెలియజేసుకుంటాం. ఆ దుర్గాదేవి ఆశీస్సులతోటి మనం జీవితాంతం కూడా సంతోషంగా ఉంటాం. అదేవిధంగా 9వ రోజు మహిషాసురమర్దిని. ఆ మహిషాసురుడు అనే రాక్షసుడు అంటే ఆయన దున్నపోతు రూపంలో ఉంటాడు. అటువంటి రాక్షసుడిని ముల్లోకాల్లో ఉన్న ప్రజలందరి నుండి కాపాడినందుకు అమ్మవారిని మహిషాసుర రూపంలో దర్శనమిస్తుంది. మనందరం కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా మనందరి కష్టాలన్నీ పోవాలని దేవునికి మనసారా అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. అదేవిధంగా 10వ రోజు రాజరాజేశ్వరి దేవత అంటారు. అదేవిధంగా అపరాజితాదేవి అంటారు. అమ్మవారిని ఆ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకొని భక్తులందరికీ కూడా అమ్మవారు సకల సౌభాగ్యాలతోటి, సంతోషాలతోటి ఉండండి, అందరికీ కూడా ఆ చల్లని దీవెనలు ఇస్తుంది. ఈ రోజు నుంచి మనమందరం కూడా విజయదశమి పండుగ సందర్భంగా ప్రతిరోజు ప్రతి క్షణం మనకి విజయమే లభిస్తుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉన్నాయని సంతోషంగా పండుగ జరుపుకోండి. ఈ విజయదశమి రోజునే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు. జమ్మి ఆకుని బంగారంలా భావిస్తారు. ఆ ఆకును తీసుకొచ్చి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. అదేవిధంగా శమీ వృక్షం అంటారు, శమీ పూజ అంటారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని ఆ శమీ వృక్షం దగ్గర దాచిపెట్టేసి వెళ్తారు. మళ్ళీ అజ్ఞాతవాసం అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ విజయదశమి రోజే ఆ శమీ వృక్షం దగ్గరికి వచ్చి వాళ్ళ ఆయుధాలని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి కౌరవులతోటి యుద్ధం చేస్తారు. అయితే ఆయుధాలను తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి పాల పిట్ట ఎదురవుతుందంట. వాళ్ళు యుద్ధంలో విజయం సాధిస్తారు. అందుకనే విజయదశమి రోజున ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా కొన్ని చోట్ల రావణ కాష్ట, రావణ దహనం కూడా చేస్తారు. ఎందుకంటే రావణాసురుడికి 10 తలలు ఉన్నట్టు చూపిస్తారు. స్త్రీలో ఉన్న కామ వికారాలు, పురుషుల్లో ఉన్న కామ వికారాలకు గుర్తే 10 తలకాయలు పెడతారు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవునిలో దహించేయాలి. దానికి గుర్తుగానే రావణ దహనం చేస్తారు. భక్తులందరూ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులతోటి మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జ్యోతి.